వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఓ హిందూ మహిళ మేలుకో. ఇక నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, అది నీ జీవితానికి ఉగ్రవాద మరక వైపు దారితీస్తుందా అనేది గమనించు. ప్రస్తుత కాలంలో ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాలను వేగంగా మారుస్తున్నాయి. నిఘా సంస్థల కన్నుగప్పడానికి మహిళలను రిక్రూట్ చేసుకోవడం మరియు స్నేహం, ప్రేమ పేరుతో ఇతర హిందూ యువతులను ఉగ్రవాదం వైపు మళ్లించడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ముస్లిం ఉగ్రవాద సంస్థలు, మహిళా విభాగాలు మరియు శిక్షణ గురించి చెప్తాను చూడండి. ప్రధాన ఉగ్రవాద సంస్థలు మహిళల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నాయి. జైషే మహమ్మద్, జమాత్ ఉల్ ముమినాత్ ఆన్లైన్ కోర్సుల ద్వారా మహిళలను ఫిదాయిన్ అంటే ఆత్మాహుతి దాడులకు సిద్ధం చేస్తుంది. ఇక ఐసిస్, ఆల్ కన్సా బ్రిగేడ్ ఆయుధ శిక్షణ ఇచ్చి గస్తీ కాయడమే కాకుండా ఇతర మహిళలపై కఠినమైన నిబంధనలు అమలు చేయడానికి ఈ విభాగాన్ని వాడుకుంది. లష్కరే తోయబా, దుల్కారన్ ఏ మిల్లత్ నిధుల సేకరణ మరియు నిఘా కోసం మహిళలను వాడుకుంటోంది. కేరళ లవ్ జిహాద్ మరియు ముస్లిం మహిళా స్నేహితుల పాత్ర గురించి కూడా చెప్తా వినండి. కేరళలో జరిగిన పలు సంఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ కేసుల్లో ముస్లిం మహిళా స్నేహితులు తమ స్నేహితురాలైన హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలతో స్నేహం ద్వారా ప్రేమలోకి దింపి ఇస్లాంలోకి మతం మార్చిన సంఘటనలు అత్యంత కీలకంగా వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో అనేక మంది హిందూ మరియు క్రైస్తవ యువతులు మతం మారడం వెనుక వారి తోటి మహిళా స్నేహితుల బ్రెయిన్ వాషింగ్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. హాస్టల్స్ మరియు కాలేజీలలో స్నేహం చేసి మెల్లగా వారి మతంపై వ్యతిరేకత పెంచి ముస్లిం ఉగ్రవాద భావజాలం వైపు మళ్లిస్తున్నారు. ఇక కేరళ నుంచి సుమారు 21 మంది యువతి యువకులను ఐసిస్ లో చేరడానికి వెళ్లిన ఘటనలో కొందరు యువతులు తమ స్నేహితుల ద్వారానే ప్రేరేపించబడ్డారు. వీరు ప్రేమ పేరుతో ట్రాప్ చేయబట్టమే కాకుండా విదేశాలకు తరలించబడ్డారు అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. నిమిషా, ఫాతిమా మరియు మరియం కేసులు. కేరళకు చెందిన ఈ యువతులు తమ స్నేహితుల ద్వారా ప్రభావితమై వివాహం చేసుకుని ఆపై ఐసిస్ లో చేరడానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన ఘటనలు లవ్ జిహాద్ మరియు ఉగ్రవాద రిక్రూట్మెంట్ మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేశాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ముస్లిం మహిళా ఉగ్రవాద ఘటనల గురించి నేను చెప్తా. సయిదా బేగం మార్చ్ 2026లో పట్టుబడిన ఈమె సోషల్ మీడియా ద్వారా 30,000కు పైగా యువతను లక్ష్యం చేసుకుని డిజిటల్ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షమా పర్వీన్ అన్సారీ 2025 జూలైలో అరెస్ట్ అయిన ఈమె యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే బాధ్యతను పాకిస్తాన్ హ్యాండర్ల ఆదేశాలతో నిర్వహించేది. దుల్కారన్ ఏ మిల్లత్ సభ్యుల శిక్ష. కాశ్మీర్ లో ఉగ్రవాద నెట్వర్క్ ను నడుపుతున్న 3 మహిళా నేతలకు 2026 మార్చిలో కోర్టు శిక్ష విధించింది. ఇక హిందూ మహిళలు అప్రమత్తంగా ఉండండి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తా. ఉగ్రవాద సంస్థలు మహిళలను స్లీపర్ సెల్స్ గా మరియు రాడికలైజేషన్ గా వాడుకుంటున్నారు. కావున కొత్తగా పరిచయమైన స్నేహితులు మీ మతంపై విమర్శలు చేస్తూ వేరే మతంపై మిమ్మల్ని బలవంతంగా ఆకర్షించేటట్టు అనుమానిస్తే జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తుల రిక్వెస్ట్లను అంగీకరించవద్దు. రహస్య గ్రూపుల్లో చేరమని ఒత్తిడి తెస్తే వెంటనే తిరస్కరించండి. ఎవరితోనైనా రహస్యంగా మాట్లాడమని లేదా ఇంటికి తెలియకుండా కలవమని స్నేహితులు కోరితే అప్రమత్తంగా ఉండండి. మీ వ్యక్తిగత వివరాలను, ఆధార్ లేదా బ్యాంకు ఖాతా సమాచారాన్ని ఆన్లైన్ లో ఎవ్వరికీ ఇవ్వద్దు. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, స్నేహం లేదా ప్రేమ వెనుక దాగి ఉన్న ఉగ్రవాద కుట్రలను గుర్తించడం నేటి కాలంలో అత్యవసరం. దేశ భద్రతలో మహిళల పాత్ర ఎంత కీలకమో అప్రమత్తత కూడా అంతే అవసరం. ఉగ్రవాద కొరల్లో చిక్కుకోకుండా మనల్ని మనం కాపాడుకుందాం, మన హిందూ అమ్మాయిల్ని కాపాడదాం. అతలాకుతలం అవుతుంది. ప్లీజ్, ఈ రోజు మీ ఆర్థిక చేయూత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.